హలో వ్యూయర్స్. సుజిత్, ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు కదా. అతను సాహో సినిమా తీసినప్పుడే అతను స్టైలిష్ మేకింగ్ చాలా మంది స్టార్స్ కి ఒక క్రేజీగా అనిపించింది అనమాట. ఎవరి కుర్రాడు సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనేసి. యాక్చువల్లీ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ కి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు, పాన్ ఇండియా డైరెక్టర్లే ముందుకు వచ్చేవాళ్ళు సినిమా చేయడానికి. కానీ అతను సుజిత్ ని సెలెక్ట్ చేసుకోవటంలో అందరూ షాక్ అయ్యారు. బట్ బెస్ట్ మేకింగ్ ఇచ్చాడు. సాహో సినిమా మన దగ్గర కొంచెం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు, కానీ నార్త్ సైడ్ ముఖ్యంగా బాలీవుడ్ బీటౌన్ ఆడియన్స్ అయితే సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ కానీ హాలీవుడ్ రేంజ్ సినిమా అని. నెక్స్ట్ ఇప్పుడు ఆ సాహో సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి సుజిత్ కి. బాలీవుడ్ నుండి కూడా పెద్ద పెద్ద స్టార్సే సినిమా చేద్దాం అనేసి ఆఫర్ ఇచ్చారట. ఆల్మోస్ట్ ఒక సినిమాకి రీప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది అన్నట్టుగా తెలిసింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తోనే సుజిత్ ఒక కాంబినేషన్ సెట్ అయిందంట. సినిమా ఆల్మోస్ట్ ఇక సెట్స్ మీదకి వెళ్ళటమే అనుకునే టైంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ ఛాన్స్ వచ్చింది. దాన్ని సుజిత్ సున్నితంగానే నా వల్ల రీమేక్లు కాదు అన్నట్టుగా చెప్పేశాడట. సరే, ఇక ఎట్లాగూ షారూక్ తో సినిమా కమిట్ అయ్యాం కదా అనేసి ఆ కాంబినేషన్ సెట్ చేసుకునే టైంలో ఈసారి తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఆఫర్ వచ్చిందంట. అది కూడా రీమేక్ ఆఫరే. అదేంటిది? కోలీవుడ్ సినిమా తేరి. ఇప్పుడు ఏదైతే హరీష్ శంకర్ చేస్తున్నాడో ఆ ఆఫర్ ముందు సుజిత్ కు వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే ఇక ఆల్మోస్ట్ ఇక సుజిత్ పవన్ కళ్యాణ్ నుండి ఆఫర్ అనగానే అతనికి ఇక తిరిగి అంతేసే మూమెంట్ అనమాట. ఆ టైంలో రీమేక్ చేయటం ఇష్టం లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా అక్కడ నుండి పెట్టబేడా సర్దేసుకొని వచ్చేసి ఆ రీమేక్ గురించి డిస్కషన్స్ మొదలు పెట్టారట. అయితే ఏదైతే లూసిఫర్ ఉన్నదో ఆ రీమేక్ కోసం ఒక సరే చూద్దాము అన్నట్టుగా మన ఆ మలయాళం సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ సుకుమారంతో సుజిత్ డిస్కషన్స్ చేశాడట. అతను సాహో సినిమా చూసే అది ఇన్స్పైర్ అయ్యే లూసిఫర్ సినిమా తీసా అని చెప్పాడట. అక్కడ అతనికి నేను రీమేక్లు చేయకూడదనే ఒక చిన్న ఇది వచ్చింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో కదా, పవన్ కళ్యాణ్ తో అయితే రీమేక్ అయినా చేసేద్దాం అనుకునే టైంలో నీ దగ్గర ఏమన్నా స్టోరీ ఉంటే చెప్పు అనేసి పవన్ కళ్యాణ్ అడగటం, ఈ ఓజీ కథ చెప్పడం జరిగిందట. ఓజీ సినిమా స్టోరీ వినగానే పవన్ కళ్యాణ్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఓకే ఈ కథతో వెళ్దాం అనేసి ఓజీ సినిమా తీశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షారూక్ ఖాన్ తో సినిమా కాదనుకొని పవన్ కళ్యాణ్ కోసం వచ్చేయటం అనేది సుజిత్ చాలా రిస్క్ చేశాడని చెప్పొచ్చు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.